శోధించడంట. ఏ మనుషుణ్ణి ఆయన శోధించడు. కాబట్టి శోధించబడుతున్న ప్రతి ఒక్కరు లేదా శ్రమ పడుతున్న ప్రతి ఒక్కరు నేను దేవుని వలనే శోధించబడుతున్నానని అనకూడదు. కారణం ఏంటంటే స్వభావ సిద్ధంగా నైతికంగా ఆయన ఏ ఒక్కరిని కూడా శోధించడు. ఒకవేళ మనిషి బాధించబడుతున్నా శోధించబడుతున్నా గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి చేసిన పాపము లేదా ఆ వ్యక్తి చేసిన దుర్మార్గమే కారణమవుతుంది తప్ప దేవుడు స్వభావ సిద్ధంగా ఏ ప్రకృతిని ఏ మనిషిని దేన్ని కూడా నశింప చేయడు. ఆయన స్వభావంకు విరుద్ధంగా ఏది చేయనేరడు అని ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనిషి యొక్క నైతిక విలువలు కోల్పోయినప్పుడు, మనిషి యొక్క స్వభావ సిద్ధమైన మంచితనము కోల్పోయినప్పుడు, పాపం అనేది విస్తరించినప్పుడు దేవుడి యొక్క కోపము ఉగ్రత నీ మీదకు రాక మానదు. అయితే ఆ ఉగ్రత వచ్చే ముందు నీకు చాలా టైం ఇస్తాడు దేవుడు. మరలా చెప్తున్నా, అగైన్ రిపీట్, దేవుని ఉగ్రత మనిషి మీదకే ప్రకృతి మీదకి వచ్చేటప్పుడు అంతకుముందు దేవుడు చాలా సమయం ఇస్తాడు ముందు. ఆఫ్టర్ దట్ ఆ సమయము అయిపోయిన తర్వాత మాత్రమే ఆయన ఉగ్రత మనిషి మీదకు వస్తుంది తప్ప అంతకుముందు ఆయన చెప్పకుండా సమయం ఇవ్వకుండా ఏ పని కూడా ఏ ఉగ్రత కూడా రాదు. సమయం ఇచ్చిన తర్వాత మాత్రమే నీకు ఆ పరిస్థితికి లోబడితే ఓకే, లోబడకపోతే శిక్షించడానికి అని వెనకాడడు. ఈరోజు నీ విజయవాడ ప్రాంతం